ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినము ఈ వారము అంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని అన్ని విషయాలలో కూడా క్షేమంగా నడిపించునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా, నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. దేవుడు ఈ లోకమును సృష్టించినప్పుడు ఆయన మొట్టమొదట అనేకమైనటువంటి వెలుగును సృష్టించాడు. ఆ తర్వాత అనేకమైన విషయాలను ఈ సృష్టిని అంతటిని కూడా సృష్టించాడు కదా. చివరగా ఆయన చేసిండేది ఒక మనిషి అంటే స్త్రీను గాను పురుషుని గాను దేవుడు తన స్వరూపంలో సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం చూస్తాం. అంటే 6 దినములు శ్రమించి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. అంటే దేవునికి కూడా విశ్రాంతి అవసరమైంది. అదేవిధంగా తాను సృష్టించిన మనిషికి కూడా ఆయన వెంటనే విశ్రాంతిని ఇచ్చాడు కదా. నిజమే కదా, ఆయన సృష్టించాడు. ఆ తర్వాత ఆయనకు ఆ దినము రెస్ట్ కలిగింది. ఆ తర్వాత ఆయన ఆ ఏదేను తోటకు తీసుకువెళ్ళి వాళ్ళని ఆ తోటలో ఉంచి వాళ్ళని కాయమని సేద్యం చేయమని చెప్పాడు. మరి దేవుడు ప్రతి మనిషికి కూడా విశ్రాంతిని ఇవ్వాలని ఎంతగానో కోరుతున్నాడు. ఆయన మనిషికి విశ్రాంతినివ్వడం అనేది ఆయన యొక్క అనాది సంకల్పం. అయితే ఎప్పుడైతే మనిషి తాను దేవునికి విరుద్ధంగా ప్రవర్తించాడో, దేవుని ఆజ్ఞను మీరి పాపం చేశాడో, ఆ నిమిషమే మనలో ఆ నెమ్మది లేకపోవడం అనేది సంభవించింది. అంటే విశ్రాంతి లేకపోవడం అనేది సంభవించింది. ప్రతి మనిషికి విశ్రాంతి అవసరం. అంటే మనసులో మనకు విశ్రాంతి ఉండాలి. మనము ప్రశాంతంగా, చక్కగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నాము అంటే విశ్రాంతి మనకు ఆటోమేటిక్గా మన శరీరానికి కూడా ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే ఇబ్బంది పడుతున్నామో, శారీరకంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు బాధపడుతూ ఉంటే మనకు శరీరానికి విశ్రాంతి ఉండదు. అదేవిధంగా ఒకవేళ మానసికంగా మనం ఏదైనా ఇబ్బంది పడుతున్నామనుకోండి, మనము ఏదైనా మనసు కష్టము కలిగి ఉన్నాము, మనస్పర్ధలతో ఉన్నాము, లేకపోతే ఎవరితో అయినా పోట్లాడాము, లేకపోతే ఇంకేదైనా గొడవ జరిగింది, అలాంటి సమయంలో మన మానసిక స్థితి ఎలా ఉంటుందంటే విశ్రాంతి లేని ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. అయితే దేవుడు అలాంటి పరిస్థితిని మనకెవరికి కూడా ఇవ్వాలని ఆయన కోరుకోవడం లేదు. ఆయన ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకైనా కూడా విశ్రాంతిని ఇవ్వాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలీలను కూడా ఆ ఐగుప్తు దేశంలో వారు పడుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి వేదన నుంచి, ఆ బానిసత్వం నుంచి విడుదలనిచ్చి విశ్రాంతిగా మీరు కనాను దేశంలో ఉండండి, మీరు కట్టించని ఇళ్లల్లో ఉండండి, మీరు పండించని పంట పొలాలను తినండి, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలో సంతోషంగా ఉండండి అని చెప్పాడు. కానీ వారు దేవుడు తమకిస్తున్నటువంటి ఆ విశ్రాంతిని వారు అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు మనం కూడా అలాగే ఉన్నాము. ఆ తర్వాత దేవుడు అనుకున్నాడు, ఈ ప్రజలంతా కూడా పాపముతో భయంకరమైన అవిశ్రాంతమైన జీవితంలో ఉన్నారు, భయంకరమైన వేదన బాధలు కలిగినటువంటి స్థితిలో ఉన్నారు. వీళ్ళ ప్రాణాలకు విశ్రాంతి అనేది లేదు, వీళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిలో వారికి విశ్రాంతి లేదు. మరి ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిని మరి దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్తమైన జనులారా. అంటే ఇక్కడ భారము అనేది భయంకరమైన భారం. అది అనారోగ్య భారం కావచ్చు, పాప భారం కావచ్చు, లేకపోతే మానసికమైనటువంటి అనేక వేదనలకు సంబంధించినటువంటి భారము కావచ్చు. అయితే ఏ భారమైనా సరే దేవుడు మనల్ని ఆ భారం నుంచి విడుదలని ఇస్తానని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఎవరు కూడా బాగలేని వాళ్ళను ఆహ్వానించరు. మనమైతే మన ఇంటికి మనం చక్కగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళను, బాగా మంచి స్థితిలో ఉండేటువంటి వాళ్ళను, మనకి బాగా సహాయం చేసేవాళ్ళను, మనకు అన్నీ మంచి చేసేవాళ్ళనే మనం ఇంటికి పిలుస్తాం. కానీ దేవుడు అలాగా కాదు. ప్రయాసపడి భారం మోసుకునే వాళ్ళు కుంటి వాళ్ళైనా సరే, గుడ్డి వాళ్ళైనా సరే, మూగ వాళ్ళైనా సరే, చెవిటి వారైనా సరే, కుష్ఠరోగులైనా సరే, పాప భారంతో ఉన్నటువంటి ఆ వ్యభిచారులైనా సరే, దొంగలైనా సరే,
ఇంకా ఎలాంటి భయంకర వ్యభిచార పాపం చేసినటువంటి వారైనా సరే, మరి అలాంటి వాళ్ళను అందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు. మనం అందరము అంతే, ప్రతి ఒక్కరము ఒక భారం మోస్తూ ఉన్నాము. మన జీవితాలలో మనం ఆలోచించినట్లయితే రకరకాల భారాలను మోస్తున్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. మనము కొంతమందికి ఇళ్లలో శాంతి అనేది ఉండదు, ఇంటిలో ప్రశాంతత ఉండదు, ఎప్పుడు గొడవలు, కొట్లాటలు, మనస్పర్ధలు, ఇలాంటి పరిస్థితిలో కొంతమంది ఉంటారు. కొంతమంది ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ గొడవలే ఉంటాయి. వాళ్ళ ఉద్యోగ జీవితంలో ప్రతి ఒక్కరూ ఒకరంటే ఒకరికి పడకుండా, ఒకరంటే ఒకరికి సరిపోని పరిస్థితిలో ఒకరి పట్ల ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ, మరి ఒకరిని గురించి ఒకరు చెడుగా మాట్లాడుకుంటూ ఒకలాంటి స్థితి అది. ఆ పరిస్థితిలో మనకు అసలు అక్కడ పని చేయాలనే అనిపించదు. అట్లాంటి స్థితి ఉంటుంది కొన్ని ఆఫీసెస్లో కానీ, ఉద్యోగ జీవితంలో, స్కూల్ అయినా, ఆఫీసులైనా, హాస్పిటల్స్ అయినా, ఏ రంగంలో అయినా పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. ఒకరంటే ఒకరికి పడకుండా అలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. అదేవిధంగా కొంతమంది మరి వివాహ సంబంధములు కుదరక ఒక ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. మరి పిల్లలు లేనటువంటి వారికి ఒక విధమైన దిగులు, వేదన, అలాంటి భారంతో వారు ఉంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా, ఉద్యోగం లేని వారు కొందరు, అప్పుల బాధలో ఉన్నటువంటి వారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు, ఒక అప్పుల బాధను తీసుకుంటే ఆ అప్పుల వల్ల వాళ్ళ తలకు ఒక పెద్ద భారం ఉన్నట్లుంటుంది. నిద్ర పట్టదు. ఎట్లా తీర్చాలి, ఈ అప్పులు ఎలా తీర్చాలి అనే బాధ. ఆర్థిక ఇబ్బందులంటే ఇల్లు ఎలా గడవాలి, ఇవాళ ఏం పెట్టాలి, నా పిల్లలకు నేనేం పెట్టుకోవాలి, ఈరోజు అసలు వంట వండడానికి అసలు ఇవాళ కుదురుతుందా, ఇవాళ వండడానికి ఉంటుందా, ఇవాళ అసలు ఆహారం మాకుంటుందా అన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి జీవితం కొంతమందిది. ఈ విధమైనటువంటి భారములతో మనం ఈ లోకంలో ఉన్నాము. అయితే మన ప్రతి భారాన్ని కూడా తీసివేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి ఒక భయంకరమైన కుష్ఠరోగులను, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళను, మరి మరణ శైలపైనటువంటి ఉన్నవారను ఒక మదర్ తెరీసా అయితే వారిని ఆదరించి వారికి కావాల్సినటువంటి సహాయం చేసిందేమో. కానీ మనకెవరు చేస్తారు? ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్న వాళ్లకు ఎవరు చేస్తారు? ఎవరైనా అలాంటి వాళ్ళని ఆదరిస్తారా? కానీ దేవుడైతే ఉన్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఉన్నాడు. ఆయన మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని అంగీకరించి తీసుకునేవాడిగా ఉన్నాడు. మరి మన కొరకు ఆయన మనం ఎంత భయంకరమైన వేదనతో బాధపడుతున్నామో అదే వేదనతో ఆయన కూడా బాధపడ్డాడు. మనము ఇలాంటి అవమానాలకు గురయ్యామా? ఆయన కూడా అలాంటి అవమానాలకు గురయ్యాడు. మనము వేదనకు గురయ్యామా? ఆయన వేదనకు గురయ్యాడు. మనము మోసానికి గురయ్యామా? ఆయన కూడా మోసానికి గురయ్యాడు. మనము ఒంటరిగా మిగిలిపోయి ఒంటరితనంతో వేదన పడ్డామా? ఆయన కూడా అలాగే వేదన పడ్డాడు. మరి నేను ఈ పాపం ఎలా భరించాలి తండ్రి అని దేవుని దగ్గర మరి భయంకరంగా దుఃఖపడుతూ, మరణమగునంతగా వేదన పడుతూ మరి ప్రార్థించినటువంటి ఆ స్థితిలోనికి ఆయన ఎందుకు వెళ్ళాడంటే కేవలం మన కొరకే. అయితే ఆయన మన భారాలన్నీ కూడా ఆయన తన మీద వేసుకొని మన కొరకు ఆ సిలువలో ఆ పాపాలన్నీ కూడా మోసాడు. మరి ఆ విధంగా మనకందరికీ కూడా ఆ నెమ్మదినివ్వడానికి, మనకు విశ్రాంతినివ్వడానికి ఆయన ఆ సిలువలో మరణించాడు. మరి నెమ్మదినివ్వడానికి, మరి దేవునితో మనకు సమాధానం కల్పించి మనము సమాధాన స్థితిలో ఉండడానికి, మనకు కావలసిన సమాధానార్థమైన శిక్షను ఆయన భరించాడు. అంత గొప్ప వేదన, బాధ అనుభవించి అంత గొప్ప బలియాగం ఆయన మన కొరకు చేశాడు. అందుకే ఆయన అంత ధైర్యంగా పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, ఎవరు ఏ భేదం లేదు, ఏ కులం లేదు, మతం లేదు, ఏ పార్టీ లేదు, ఏ భేదం లేదు, పేద గొప్ప, స్త్రీ పురుషుడు, చిన్న పెద్ద, ఇలాంటి అస్సలు రంగు తేడా ఏది కూడా లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలుస్తున్నాడు. సమస్త జనులారా అని పిలుస్తున్నాడు. ఎవ్వరు వచ్చినా ఆయన అంగీకరించే దేవుడు, ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడు. ఏ ఒక్కరికి కూడా ఆయన నో అని చెప్పే దేవుడు కాదు. మనం మురికిగా ఉన్నామా? పర్లేదు, మురికిగానే వెళ్దాం. ఒకవేళ మనము భయంకరమైన పాపంతో నిండి ఉన్నామా? పర్లేదు, అలాగే రండి.
నేను మిమ్మల్ని బాగు చేస్తాను. నా నా జీవితం ఇంత ఘోరమైనది, పర్లేదు రమ్మని చెప్తాడు దేవుడు. మరి అలాంటి వేదనతో, అలాంటి బాధతో, కృంగుదలతో, మరి వ్యభిచార పాపమా, లేకపోతే ఇంకే పాపము, లేకపోతే దురలవాట్ల, బానిసత్వమా, ఆ అలవాట్లకు బానిసత్వమా, డ్రగ్సా, లేకపోతే ఆల్కహాలా, స్మోకింగా, ఇంటర్నెట్ గేమింగా, ఏదైనా సరే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా క్షమించి, ప్రతి ఒక్కరిని కూడా బాగు చేసి, ప్రతి ఒక్కరికి కూడా విశ్రాంతి కలుగజేయడం కొరకే ఆయన ఆ శిలువ పైన బలి అయ్యాడు. మనం అది గ్రహించినట్లయితే నిజంగానే మనకు విశ్రాంతి అనేది కలుగుతుంది. మన జీవితంలో ప్రశాంతత అనేది వస్తుంది. ఆయనపై ఆనుకొని నడవడం అంటే అదే. ఆయన పైన ఆనుకొని నడిస్తే మనము పచ్చిక గల చోట్లను ఆయన పరుండ చేసే స్థితికి మనం చేరుకుంటాము. ఆయన మనకు ఒక ప్రశాంతమైన జీవితం ఇస్తాడు, నిశ్చింతగా ఉండగలిగేటువంటి జీవితం ఇస్తాడు. ఆయన మనకు ఒక గొప్ప కాపరిగా ఉంటాడు. మనము ఎలాంటి పాపంలో పడకుండా ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఏ సమస్య వచ్చినా ఆయన మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి మనం భయపడకుండా ఆయన వెంట, ఆయన తోడుగా మనము మన సమస్యల్లో కూడా ముందుకు నడుస్తాము. ఏమాత్రం భయపడము, ధైర్యంగా ఉండగలుగుతాము. మరి ఆయన పిలుస్తున్నటువంటి ఈ పిలుపుకు మనము వెంటనే ఓకే చెప్దామా? ఆయన సన్నిధికి మనం చేరదామా? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చే ఆ ఆశీర్వాదాన్ని, ఆయన ఇచ్చే ఆ విశ్రాంతి అనే ఆ గొప్ప వాగ్దానాన్ని మనం పొందుకుందామా? ఆయన మనకు విశ్రాంతినివ్వాలని ఎంతగానో కోరుతున్నాడు. నేను అలాంటి స్థితిలోనికి వెళ్ళడానికి దేవుని సన్నిధికి ప్రతి ఒక్కరూ వచ్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఎవరైతే అంగీకరించకుండా ఉన్నారో అలాంటి వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. సర్వోన్నతుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, మా కొరకు భారం మోసుకున్న దేవా, నీకు స్తోత్రము. మాకు విశ్రాంతి కలుగజేయుటకు తండ్రి నీకున్నటువంటి విశ్రాంతిని పోగొట్టుకున్నావు ప్రభా. అవును ప్రభా, నలిగిన స్థితిలోనికి నీవు చేరుకున్నావు. భయంకరంగా తండ్రి మాకు బదులుగా శిక్షను అనుభవించిన దేవుడవు తండ్రి ఇంత గొప్ప దేవుడవు కనుకనే నీవు మాకు విశ్రాంతిని కలుగజేయడానికి సిద్ధంగా ఉన్నావు ప్రభా. మేము ఎప్పుడైతే నిన్ను యాక్సెప్ట్ చేయగలుగుతామో అప్పుడే మాకు విశ్రాంతి కలుగుతుంది తండ్రి. ఆ గ్రహింపు లేనటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. వారికి తెలియదు ప్రభా, దయవుంచి క్షమించండి. అయితే వారు తెలుసుకొనిలాగున వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా, ఆ గొప్ప సత్యమును, ఆ గొప్ప మర్మమును ప్రతి ఒక్కరూ తెలుసుకొనగలిగే కృపను దయచేయండి తండ్రి. ఎవరెవరికైతే తెలియదో, ఎవరెవరైతే అంగీకరించడం లేదో, ఎవరి హృదయాలైతే మూసుకొని పోయాయో అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి. వారికి కావలసినటువంటి ఆ జ్ఞానమును మీరు అనుగ్రహించండి ప్రభా. ఈ లోకపు జ్ఞానం ఎంతో ఉన్నది ప్రభా. అనేక మందికి ఎంతో గొప్పగా వితండవాదాలు చేస్తారు, ఎంతో గొప్పగా లాజిక్ మాట్లాడతారు. అయితే ప్రభా, ఈ దేవుని సన్నిధిలో ప్రభా తమ యొక్క లాజిక్ దేనికి పనికిరాదు. ఆ విషయాన్ని వాళ్ళు తెలుసుకునేలాగున వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మాలో ఎవరెవరైతే నాయన ఎంతో భయంకరమైన సమస్యలతో బాధపడుతున్నామో మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. మాలో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి. ఇదిగో తండ్రి, ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము మా ప్రభా. తండ్రి, మా అపరాధములను క్షమించం తండ్రి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మాలో ఒక్కొక్కళ్ళను మీరు పేరు పేరుని ఆశ్రయించండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి మా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు తాకండి తండ్రి. ప్రతి ఒక్కరిని నాయన శుద్ధి చేయండి. ప్రతి ఒక్కరికి విశ్రాంతిని కలుగజేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. ఎవరెవరైతే నాయన వేదనలలో, మరి బాధలలో, పాపములలో ఉన్నారో అలాంటి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన అనేకమైన సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు, ఆ సమస్యల వల్ల నాయన హృదయ భారము కలిగినటువంటి వారు, ఆ సమస్యల వల్ల వేదన కలిగినటువంటి వారు, ఆ సమస్యల వల్ల దుఃఖం కలిగినటువంటి వారు, ఆ సమస్యల వలన కృంగుదలకు గురైనటువంటి వారు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి నీ శాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాం, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన పూర్ణ శాంతి కలవారినిగా వారిని చేయమని వేడుకొంచున్నాం. పచ్చిక గల చోట్లను వాళ్ళను పరుండ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహములు
కుదరనటువంటి వారికి వివాహములు జరిగించండి మా తండ్రి. నిరుద్యోగ సమస్యలతో ఉన్నటువంటి వారికి ఉద్యోగములు దయచేయండి మా తండ్రి. మరి వారికి కావాల్సిన నెమ్మదిని దయచేయండి. అప్పుల బాధ నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభా. ప్రశాంతమైన నిద్ర వారికి పట్టేటట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అనారోగ్యంతో బాధపడుతూ, దుఃఖంతో, వేదనతో ప్రభా మరి వారు ఎంతో వేదన పడుతూ, మరి కష్టపడుతూ, మరి శారీరకంగా ఎంతో బాధను అనుభవిస్తూ, మానసికంగా వేదనను అనుభవిస్తూ ప్రభా ఎంతమంది కష్టపడుతున్నారు. అలాంటి వారందరికీ విశ్రాంతిని దయచేయము తండ్రి. నెమ్మదిని దయచేయము, స్వస్థతను దయచేయము. త్వరగా కోలుకొని వారు ఇళ్ళకు చేరుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా. ఆదరణని ఇవ్వండి, కంఫర్ట్ ఇవ్వండి ప్రభానైనా అనే తండ్రి. వారిని చూసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి గొప్ప ఓర్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ప్రభా. ఎంతమంది అయితే క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో వాళ్ళని లేవనెత్తండి. ఐసీలో ఉన్న వాళ్ళను బయటికి తీసుకురండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి మా దేవ. నెమ్మదిని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాము. సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించు నాయన మా తండ్రి. వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టు తండ్రి ప్రభా. వారిని దర్శించండి, వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. ఎవరెవరైతే నాయన మరి అనేకమైనటువంటి సమస్యలలో, మరి ఆర్థిక ఇబ్బందులలో ఉంటూ తండ్రి కుటుంబంను నడుపుకోలేక దుఃఖంతో, వేదనతో ఉన్నారో, కృంగుదలలో ఉన్నారో అలాంటి వారిని లేవనెత్తండి మా తండ్రి. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా తండ్రి. వృద్ధులను, చిన్నారులను ఆశ్రయించి వారికి కూడా తండ్రి మీరు కావాల్సినటువంటి ఆదరణతో నింపి నడిపించమని, ఆదరించేటువంటి వారి దగ్గర వారు ఉండగలిగినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగ జీవితాలలో సమస్యలు ఎదుర్కొనే ప్రతి ఒక్కరికి నాయన ఆ సమస్య నుంచి విడుదల అనుగ్రహించండి మా ప్రభా. కుటుంబాలలో సమస్యలతో ఉన్నటువంటి వారికి విడుదల అనుగ్రహించండి. విడిపోయిన భార్య భర్తలు కలుసుకొనిలాగా సహాయం చేయండి మా తండ్రి. మనస్పర్ధలను తొలగించండి ప్రభా. సంతోషము, సమాధానము ఆ కుటుంబంలో దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేవా మా ప్రభా. ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి ప్రభా. ఇజ్రాయెల్ దేశంలో మీరు ఇన్వాల్వ్ అయ్యి తండ్రి ఆ పరిస్థితులంతటినీ సరిచేయం తండ్రి మా ప్రభా. నీ చిత్తం ఏమిటో మాకు తెలియదు నాయన. మేము చూస్తున్నాం ప్రభా, మరి మేమేం చేయలేని స్థితి మా తండ్రి. మీరే నాయన మరి జోక్యం చేసుకోమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. యెరూషలేమును జ్ఞాపకం చేసుకొని వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభా మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి తండ్రి. ఎంతో భయంకరమైన పరిస్థితులు మేము కూడా ఎదుర్కొంటున్నాము మా జీవితాలలో తండ్రి. మేము ఒకవేళ ఎదుర్కోవాల్సి వస్తే మేము స్థిరంగా నిలబడి నీ కొరకు నిలబడే వారిగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. అధికారులను, ఉద్యోగులను, పరిపాలకులను ప్రతి ఒక్కరిని దీవించి వారికి కావాల్సినటువంటి జ్ఞానం అనుగ్రహించి నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని వారి వారి సమస్యల్లో దీవించము. విద్యార్థులకు చక్కటి జ్ఞానం అనుగ్రహించి ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకను అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.